అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మనం ఇప్పుడు దిగువ అహోబిలంలో ఉన్నాము. దిగువ అహోబిలంలో ఉన్నాము. ఇక్కడ మీరు చూసుకుంటే స్వామివారిని ఫోటోలు తీయని మీకు తెలిసేలాగో ఎందుకు తీయకూడదు అనేది కూడా చాలాసార్లు చెప్పాను. గర్భగుళ్ళ ఆలయంలో ఉన్న మూలవేరే ఫోటోలు తీయనని. కాకపోతే ఇక్కడ మీకు అప్పట్లో ఆలయం కట్టినప్పుడు ఈ శిల్పాలు చెక్కారు, అవి చూపిస్తాను. వాటికి ఏంటి అనేది మీరే కనుక్కోండి. టోటల్గా దిగువ అహోబిలం టెంపుల్ అయితే ఇది. అప్పట్లో మండపాలు, వాటి శిల్పాకృతులు మీరు చూడొచ్చు ఎలా ఉండేవో. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది స్టోరీ. ఇక్కడ ఏదో స్టోరీ చెక్కారు. నేను చెట్టు నుంచి వాట్ ఈస్ దిస్ నాకు అర్థం కావట్లేదు. కాకపోతే కొంచెం ఏమండి, గర్భగుడిలో తీయకూడదు కానీ బయట తీయచ్చు కదండి. ఏంటి స్టోరీ తెలిసినట్టే అనిపిస్తుంది కానీ తెలియట్లేదు, ముందు అర్థం కావట్లేదు. అంటే అంత దారుణంగా ఇవి అప్పుడియో కదా, కొంచెం నాకు క్లారిఫికేషన్ రావట్లేదు. ఏంటి ఏ స్టోరీయో అనేది అర్థం కావట్లేదు నాకు ఫస్ట్. అయితే రామాయణం అయ్యి ఉండాలి అవ్వక ఇంకేమన్నా అన్న డౌట్. అసలు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అహోబిలంలో, దిగువ అహోబిలంలో అయినా ఎక్కడైనా కొన్ని పురాతనమైన దేవస్థానాల్లో ఇక్కడ శిల్పాలు చెక్కుంటాయి. వాటికి రిఫరెన్స్ ఏంటనేది మీరు ఆలోచించవచ్చు. అంటే దానికి అర్థం ఏంటనేది ఇక్కడ మీరు చూస్తే ఇదిగో, అది ఫుల్ సెక్స్ ఆఫ్ హ్యూమర్తో, అంటే మీకు అది ఎలా చెప్తాను చూసుకోండి. అవి కొన్ని అర్థమయ్యేలా కనిపించాలని చెప్పి అలా రాశారు, చూడొచ్చు మీరు. చూడండి అక్కడ ఇవి ఏంటంటే, అది ఎలా చెప్పాలి మీకు. ఇప్పుడు చూడండి మీరు, అంటే కొన్ని టెంపుల్స్లో ఇలాంటివి చెక్కుతారన్నమాట. అప్పట్లోనే పురాతన కాలంలోనే దేవాలయాలు నిర్మించిన టైంలో చెక్కారు. ఎందుకంటే వీటన్నిటిని అధిగమించి, వీటన్నిటిని వదిలేసి దేవాలయం బయటే గర్భగుడిలోకి పవిత్రంగా వెళ్ళాలి, మనసు శుద్ధి చేసుకుని అని చెప్పడం కోసమే అప్పట్లో రాజులు ఇలాంటివన్నీ చెక్కించడం జరిగిందన్నమాట. ఇంకొక థింగ్, అప్పట్లో సంసారం చేసేటప్పుడు ఒక భార్యాభర్తల ఇద్దరి సంభోగం ఇలాగా ఉంటే ఇంత డెప్త్ ఉంటుంది వాళ్ళ ప్రేమ మధ్యన అనే విధంగా చెప్పే విధంగా కూడా ఉంటుందన్నమాట. ఈ సెక్స్ ఆఫ్ లోపల సెక్స్ జరుగుతుంది కదా ఇద్దరు భార్యాభర్తల మధ్య, వాళ్ళకి అది ఇలాంటి సందర్భాల్లో ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి అన్నట్టుగా అప్పట్లో చూపించేవారు. నాకు ఇంతకు మించి చెప్పలేను, ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి. చూడొచ్చు మీరు. ఓం నమః శివాయ. దిగువ అహోబిలం ధ్వజస్తంభం ప్లస్ గోపురం. ఓకే, టోటల్ టెంపుల్. ఇంతకుమించి ఇక్కడ వర్కింగ్ జరుగుతుంది, ఇంతకుమించి చూపించడం కూడా కుదరదు నాకు. ఓం నమో నారసింహ. దీని గురించి నేను విన్నాను కానీ నాకు అంతగా ఐడియా లేదు. సంథింగ్ ఏదో ఇది ఏంటంటే, ఒక దేవత కింద రాక్షసుడు ఉంటాడు, వాడిని తొక్కు పెడతారు అంతే కాళ్ళతోటి, అలాగని వాడిని చంపరు. ఇది సంథింగ్, ఇది దేవుడు దేవత అర్థం కావట్లేదు నాకు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పచ్చు. దిగువ అహోబిలం
ఇప్పుడు మనం కింద కొన్ని టెంపుల్స్ ఉన్నాయి నరసింహస్వామి అంటే అహోబిలంలో దిగువ అహోబిలంలో ఎగువ అహోబిలంలో కలిపి మొత్తం అహోబిలం కింద దిగువ అహోబిలం మెయిన్ టెంపుల్ కాకుండా 9 నవనారసింహాలు సంబంధించిన ఆలయాలు ఇక్కడే ఉంటాయి. అంటే నవనారసింహాలు మెయిన్ టెంపుల్స్ ఏంటంటే వేరే వేరే చోట్ల ఉన్నాయి, అక్కడికి ఎవరు వెళ్ళలేరు. కొంతమంది తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. కాబట్టి ఇక్కడే ఆ నవనారసింహాలు ప్రతిష్ఠించారనమాట ఈ అహోబిలం టెంపుల్లో. అవి ఇప్పుడు మనం విజిట్ చేద్దాం, ఇవాళ ట్రై చేద్దాం కంప్లీట్ చేయడానికి. ఇదంతా దిగువ అహోబిలమే. ఓకే, ఇంకొకటి కొత్తగా ఇక్కడ నరసింహస్వామిది స్తంభం మొదలుపెట్టుకుని వచ్చిన ఒకటి శిల్పం కడుతున్నారు, ఇంకా వర్కింగ్లో ఉంది. జై శ్రీరామ్. ఇందాక నేను చెప్పినట్టు అహోబిలంలో నవనారసింహాలు ప్రతిష్ఠించారని చెప్పాను కదా, అందులో ఒక నరసింహస్వామి ఆలయమే శ్రీ చిత్రవట నరసింహస్వామి ఆలయం. పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. టోటల్గా అహోబిలంలో ప్రతి టెంపుల్లోని పెయింటింగ్ వర్క్ జరుగుతుంది అనమాట. ఓం నమో నరసింహ. నేను ఇప్పుడు నవనారసింహాల్లో ఒక టెంపుల్ దగ్గర ఉన్నామని చెప్పాను కదా, టెంపుల్ పేరు శ్రీ చిత్రవట నరసింహస్వామి దేవస్థానం అని కూడా చెప్పాను. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, ఇక్కడ మనం చప్పట్లు కొడితే అవి వీణా టైప్లో శబ్దాన్ని ప్రతిధ్వనిస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు మన నారదుడి చేతిలో లేదా ఇంకొక ఆయన పేరు ఏంటంటే తంబూరా పట్టుకుంటాడు ఆయన చేతిలో కూడా అవి ఉంటాయి. అవి వాయించినప్పుడు వచ్చే శబ్దవాణి మనం చప్పట్లు కొట్టినప్పుడు కూడా ప్రతిధ్వనిస్తుంది అనమాట. ఈ ఆలయాన్ని స్పెషాలిటీ అంటే అది వేరే టెంపుల్ ఎక్కడికైనా వెళ్తే అది రాదు అని చెప్పని అంటున్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు నవనారసింహలో దిగువ అహోబిలం తర్వాత ఇది 2వ నరసింహస్వామి దేవస్థానం, శ్రీ యోగానంద నరసింహస్వామి సన్నిధి. ఇక్కడ ఇది చూస్తే ఇటుపక్క ఇది నరసింహస్వామి దేవస్థానం, ఇది కూడా. ఇక్కడ నవనారసింహాల విగ్రహాలు లోపల ఉంటాయి అన్నమాట, 9 నరసింహాల విగ్రహాలు కూడా. కింద అక్కడ రాశారు చూడండి, శ్రీ నవనారసింహ దేవస్థానం. నవగ్రహాలతో కలిపి పక్కనే ఉంటారు స్వామివారు. ఒక్కో నవగ్రహానికి పక్కనే స్వామివారి విగ్రహం ఉంటుంది. ఓం నమో నరసింహ. మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు జరుగుతుంది ఏంటి డెవలప్మెంట్. ఎక్కడ మన అహోబిలంలోని దిగువ అహోబిలమైనా ప్లస్ ఎగువ అహోబిలమైనా సరే ఇప్పుడు ప్రజెంట్ ఈ నిన్న మొన్నటి రోజుల నుంచి మొదలుపెట్టి ఈ మధ్య కాలంలోనే ఇప్పుడే మొదలుపెట్టారు డెవలప్మెంట్. ఈ మండపాలు కట్టడం ఏంటి, ఇలాగా నీట్గా చేయడం ఏంటి, ఇవన్నీ ఏంటంటే ఇంకో రానున్న రోజుల్లో ఒక పెద్ద తిరుపతి ఆ టైప్లో దీన్ని డెవలప్ చేస్తారు. కాకపోతే ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందో, ఎందుకు ఇన్నాళ్ళ బట్టి ఇంత డెవలప్మెంట్ ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు. అంతకుముందే ఉన్నాయి కానీ ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు. పర్వాలేదు, చూడొచ్చు మీరు. అప్పట్లోనే అంతకుముందే బెంచీలు అవన్నీ ఉండేవి, చెట్లు నీట్గా మెయింటైన్ చేసేవారు. కానీ ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు, మండపాలు అవి కడుతున్నారు. ఒక శ్రీశైలం ప్లస్ ఒక పెద్ద తిరుపతి టైప్లో చేస్తున్నారు డెవలప్మెంట్ అనేది. గ్రేటే. కానీ ఏంటంటే ఇది ఇంతకు ముందే రావాల్సింది, కానీ ఇప్పుడు వస్తుంది. సరే, ఇప్పుడైనా వస్తుందని మనం ఆనందించాలి. ఓం నమో నరసింహాయ నమః. ఇప్పుడు మనం నిన్న దిగువ అహోబిలం చూసుకున్నాం, ఇప్పుడు ఎగువ అహోబిలంకి వెళ్దాం. ఓం నమో నరసింహాయ నమః. హాయ్, అందరికీ జై శ్రీరామ్. నేను ఇప్పుడు నిన్న దిగువ అహోబిలం చూసుకున్నాను, ప్లస్ అక్కడ 2 లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాలు చూసుకున్నాను అని చెప్పాను. ఇప్పుడు ఎగువ అహోబిలంకి వెళ్తున్నాను. అక్కడ దగ్గరగా ఎగువ అహోబిలంకి వెళ్ళే దారిలో ఒక 7 టెంపుల్స్ ఉంటాయి. దాంతోపాటు ప్లస్ ఒక ఉగ్ర నరసింహస్వామి స్తంభం ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఒక స్టోరీ అనేది ఉంటుంది. ఏంటంటే ఇక్కడ అహోబిలంలో స్వామివారి కళ్యాణం చేసే టైంలో స్వామివారు ప్రతి ఊరికి తిరుగుతూ వెళ్ళి అందరినీ పిలుస్తారనమాట. రండి, ఆహ్వానిస్తారు. కళ్యాణం జరుగుతుంది అని చెప్పి ఆహ్వానిస్తారనమాట. అలా ఆహ్వానించే క్రమంలో ప్రతి ఒక్కరు వస్తారు స్వామివారి కళ్యాణానికి. ఆ టైంలో ఇక్కడ అహోబిలంలో స్వామివారి కళ్యాణం జరిగే టైంలో ఆ జనసందోహాన్ని చూసి ప్లస్ ఇక్కడ జరిగే వేడుకలను చూసి తిరుమల తిరుపతిలోని వెంకటేశ్వర స్వామికి తలనొస్తుందంట.
తలనొప్పి వచ్చి ఏంటయ్యా నరసింహస్వామి నీ దేవస్థానంలో ఇంతమంది జనం ఇంతమంది కిటకిటలాడుతున్నారు, ఏంటి సందోహం అని చెప్పని జనాలతో కిటకిటలాడే తిరుమల తిరుపతిలోని వెంకటేశ్వర స్వామికి తలనొప్పి వస్తుందంట. అలాంటి టైంలోనే చందనాన్ని స్వామివారికి రాస్తారంట. అది చందనం, ఇది కర్పూరం రాస్తారనమాట. తలనొప్పి వస్తుందని చెప్పిన స్వామివారికి అది కర్పూరం రాయడం యొక్క ఉన్న స్టోరీ ఈ వెంకటేశ్వర స్వామి వారికి. ఎగువ అహోబలంకి వెళ్ళే దారిలో స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఒక దారి కనిపిస్తుంది. కొంచెం దూరం వెళ్ళాక అక్కడ భార్గవ నరసింహస్వామి దేవస్థానం ఒకటి వస్తుంది. ఆ దారిలో వెళ్ళాలి. ఇదే దారిలో ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. అలా వెళ్ళే దారిలో నాకు ఈ మండపం కనిపిస్తుంది. ఇక్కడ మీకు చూస్తే సరిగ్గా దగ్గరగా ఆ స్తంభాల పిల్లర్స్ ఉన్నాయి కదా, పిల్లర్స్కి మధ్యలో చిన్నగా సన్నగా పిల్లర్స్ ఉన్నాయి కదా. కొన్ని టెంపుల్స్లో ఆ పిల్లర్స్ కూడా టచ్ చేసిన లైట్గా ఇలా అదిమిన మ్యూజిక్ టైప్లో మనకు వినిపిస్తూ ఉంటాయి. కొన్ని టెంపుల్స్లో ఉండవు మళ్ళీ అలాగా. ఇదే శ్రీ భార్గవ నరసింహస్వామి దేవస్థానం. నవనరసింహ క్షేత్రాల్లో అహోబిలంలో ఎగువ అహోబిలంకి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట ఈ ఆలయం. ఈ ఆలయం భార్గవ నరసింహస్వామి అనే పేరు ఎందుకు వచ్చిందంటే పరశురాముని పాప విమోచనం చేసిన నరసింహస్వామి అయిన, అందుకే శ్రీ భార్గవ నరసింహస్వామి అనే పేరు వచ్చింది. ఓం నమో నారసింహాయ నమః. ఎగువ అహోబలానికి వెళ్ళే దారిలో ఇంకొక మండపం. ఇవన్నీ శిథిలావస్థకు వచ్చేసినాయి. వీటిని ఇంకా క్లీనింగ్ చేసి మెయింటైన్ చేయాలి. కాకపోతే ఫారెస్ట్ కదా, ఇప్పుడు ఏ జంతువు వస్తుందనేది భయం. ఎగువ అహోబలానికి వెళ్ళే దారిలో స్వయంగా వేసిన పుట్ట ప్లస్ ఒక దైవ విగ్రహం చెట్టు కాడ ఉంది. ఇక్కడ చిరుత పుల్లలాగా సంచరిస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఇది ఎగువ అహోబలంకి వెళ్ళే దారిలో ఇంకొక మండపము ఆంజనేయ స్వామి వారి బాస్ది. ఇంకో విషయం ఏంటంటే పైకి వెళ్ళే దగ్గర చెక్ పోస్ట్ ఉంది. నడిచి వెళ్ళేస్తారా వాళ్ళెవరో తెలీదు. చూడాలి, అంత నరసింహస్వామి దయ. నవనారసింహాలు ఉన్న అహోబిలంలో ఎగువ అహోబిలంలో ఇది రెండవది శ్రీ కారంజ నృసింహస్వామి దేవాలయం. ఇక్కడ నేను ఎగువ అహోబిలంలో రెండవ ఆలయమైన శ్రీ కారంజ నృసింహస్వామి అని చెప్పిన దేవస్థానంలో నరసింహస్వామి వారు త్రేతాయుగంలో హనుమంతుల వారికి రామావతారంలో దర్శనమిచ్చారంట. నరసింహస్వామి వారు త్రేతాయుగంలో రామావతారాన్ని ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ నరసింహస్వామి వారు దర్శనమిచ్చి ఆయన్ని కొంచెం మనసు కుదుటి పడేలా చేసేవారంట. అందుకని అని చెప్పని ఇక్కడైనా విల్లు ధనస్సును ధరించి విల్లు ధరించి ఉంటారు స్వామివారు. ఓం నమో నారసింహాయ. మీరు చూసుకుంటే ఎగువ అహోబిలం పైకి వెళ్ళే కొద్దీ సూపర్గా ఉందండి, చాలా బాగుంది. అడవిలో ఇలాంటి ప్రయాణం అనేది ఎంత ఆనందకరమైన విషయం అంటే పర్మిషన్ వరకు కూడా నడుచుకుంటా. నేను అలా సైలెంట్గా వచ్చాను, ఏదో అలా సైడ్ చేసుకుంటూ వచ్చా. కొండపైకి వెళ్ళేది ఇప్పుడు ఉంటుంది చూడండి, ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళాక ఉంటుంది అసలు ట్విస్ట్. ఎగువ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మండపం, టెంపుల్ ఇటు ఇంకా పైన టెంపుల్స్ ఉన్నాయి చూడాలి. ఇదిగోండి నరసింహస్వామి టెంపుల్, ఎగువ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడికి పైకి వెళ్ళేటప్పుడు జ్వాల నరసింహ, మోహ నరసింహ, ఉగ్రస్తంభము ఉంటాయి.
ఇప్పుడు కింద ఎగువ అహోబిలంలో ఉన్న నరసింహస్వామి మెయిన్ టెంపుల్ తీసలేదు, క్లీన్ చేస్తున్నారంట. మేబీ 3:30కి ఓపెన్ చేస్తారంట. ఈలోపు పైకి వెళ్ళి వచ్చేద్దాము. ఇంకోటి ఇక్కడ పవన నరసింహస్వామి టెంపుల్ ఉంది, అది 7 కిలోమీటర్స్ అంట. వెళ్ళలేను అని అన్నారు. వెళ్తే ఎవరైనా ఆపుతారంటే ఎవరు ఆపరు, యూ విల్ ట్రై అన్నారు. చూద్దాం, ఫాస్ట్గా ఇది క్లియర్ చేస్తే పవన్ నరసింహకి వెళ్ళి వచ్చేయచ్చు, ప్లస్ మెయిన్ టెంపుల్ చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీరు నీళ్ళు అలా కొండలోంచి వస్తున్నాయి, ఇటు ఎట్ట నుంచి వస్తున్నాయి తెలీదు, ఇలా అయినా పోతున్నాయి. ఇక్కడ కొండలో పడుతున్నాయి, అట్ట మళ్ళీ కిందకు పోతున్నాయి. ఇదో గుడి, శ్రీ వరాహ నరసింహస్వామి దేవస్థానం, నవనరసింహలో. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. ఇప్పుడు మీరు చూసుకుంటే కింద వరాహ నరసింహస్వామి వారి దేవస్థానం. కాకపోతే ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను, ఇక్కడ ఇంకొక నరసింహస్వామి దేవస్థానం ఉంది, అదేంటో చూద్దాం. మీరు ఇక్కడ చూసుకుంటే ఎగువ అహోబిలంలో మాలోల నరసింహ స్వామివారి దేవస్థానం ఇదొకటి. ఇక్కడి నుంచి డౌన్కి వెళ్తే ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఓం నమో నరసింహాయ. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఉన్నది మనం శ్రీ మాలోల నరసింహస్వామి టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే శ్రీ లక్ష్మీ స్వరూపంతో లక్ష్మీదేవితో కలిసి ఉన్న స్వామివారు ఇక్కడ ఏంటంటే శాంతమూర్తిగా ప్రేమమయంగా ఉంటారనమాట. అదే ఇక్కడ దానికి వచ్చిన పేరు శ్రీ మాలోల లక్ష్మీ నరసింహస్వామి వారు. నమో నరసింహ. ఇప్పుడు మీరు చూస్తే ఇది శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. వరాహ అవతారంలో నరసింహస్వామి వారు లక్ష్మీదేవితో ఇక్కడ స్వయంగా ఉంటారు. ఇప్పుడు మనం జ్వాలా నరసింహస్వామి వారి సన్నిధికి వెళ్ళవచ్చు. దాకా మెట్లైనా ఉన్నాయి ఏంటి వరాహ నరసింహస్వామి వారి దాకా. ఇప్పుడు జ్వాలా నరసింహస్వామి వారి దగ్గరికి వెళ్ళాలంటే ఇలా బండల నుంచి నీటి మధ్యలోంచి వెళ్ళాలి, చూసుకోవచ్చు. ఇంకా పైకి వెళ్తే ఒక ఉగ్రస్తంభం, పైకి ఎక్కి బండల ద్వారా కొండల ద్వారా నీట్గా నడుచుకుంటూ ఇష్టపడి వస్తే అక్కడ ఉన్నాడు స్వామి జ్వాలా నరసింహస్వామి. ఇదిగో కొండల పైనుంచి అలా వాటర్ పడుతూనే ఉంటుందబ్బా. ఎలా వస్తే ఎటు నుంచి వస్తో కూడా తెలీదు, వాటర్ వస్తూనే ఉంటుంది. అంటే అది ఇదిగో డ్రమ్ములో అలా ఫిల్ చేస్తుంటారు. కానీ ఇలాంటి ఎంజాయ్మెంట్ చేయలేని లైఫ్ వేస్ట్ నాకు తెలిసి. నా వరకు నేను బెస్ట్ బా. అది ఓం నమో నరసింహ. ఇక్కడి నుంచి ఉగ్రస్తంభం ఎక్కడ వే ఉంటుంది, నేను తర్వాత చూపిస్తాను. ఇది జ్వాలా నరసింహస్వామి ఆలయానికి పక్కన ఉంటుంది. ఇది రక్తగుండం అంటండి. ఇక్కడ ప్రహ్లాదుడి తండ్రి అయిన హిరణ్యాక్షుణ్ణి సంహరించినప్పుడు ఆ రక్త చేతులని ఏవైతే ఉన్నాయో ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ గుండంలో కడుక్కున్నారనేది ఒక కథ. అందుకే ఇది రక్తగుండం అనే పేరు. జ్వాలా నరసింహస్వామి ఆలయానికి పక్కనే ఉంటుంది, మీరు చూడవచ్చు. ఓం నమో నరసింహ. ఇక్కడ కూడా ఉంటుంది ఆ గుండము, ఆ వాటర్ ఇలా కూడా వస్తుంది. ఇక్కడ ఈ వాటర్ని జల్లుకుంటారు, తాగుతారు కూడా. చూస్తే బీభత్సంగా ఉంది కదా. కొత్త టెంపుల్కి ఇలా కొంచెం డౌన్కి వచ్చామనుకోండి, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇది. కింద పడితే హరి ఓం తస్ చిన్నగా సౌండ్ వస్తుంది, టప్ 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 అని. ఆ వాటరు ఆ నీళ్లు పడుతున్నాయి ఈ రాడ్ మీద, అది టప్ 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 అని వస్తుంది. ఓం నమో నరసింహ. ఉగ్రస్తంభం ఎక్కితే ఈజీ అనుకుంటున్నారు అనుకోండి మీరు. చూడండి, ఎక్కినోడికి ఐడియా ఉంటుంది. కింద చిన్నగా ఒక తాడు కనపడుతుంది సరే, ఊగుతూ ఉంటుంది. ఇదిగో ఆ తాడుని పైకి ఎక్కాలి. అది అలా ఒక దారి ఉంటుంది, ఇలా ఒక దారి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది దారి అలా ఎక్కాలి.
ఇలాగా తాడు పట్టుకొని ఎక్కాలి ఉగ్రస్తంభం దగ్గరికి. ఓకే, నమో నారసింహ. వచ్చేసామమ్మా ఉగ్రస్తంభం దగ్గరికి. బ్రో వచ్చామా? ఏది ఎక్కడ పైన చచ్చిపోయింది. ఉగ్రస్తంభం పైకి ఎక్కిన తర్వాత వ్యూ ఎలా ఉంటుందమ్మా? జై శ్రీరామ్. బ్రోస్ ఎలా ఉంది వ్యూ? సూపర్. అది నిందా ఏందయ్యా చంద్రం, ఏంది సంగతి? అదే ఓం నమో నారసింహ. మీకు అక్కడ ఫ్లాగ్ ఎగురుతుంది కదా, అక్కడ వచ్చేసి స్వామివారి పాదాలు ఉంటాయి, నరసింహ స్వామివారు. అది కనిపిస్తున్నాయి. అక్కడ ఏళ్ళకి మళ్ళీ తెస్తాను. ఓం నమో నారసింహ. నరసింహ స్వామివారి పాదాల దగ్గరికి వచ్చాం మనం. ఇంత ట్రెక్ చేసుకుని రిస్క్ చేసి దర్శించుకోవడంలో ఉన్న ఆనందం ఎక్కడ ఇందులోనే ఉండదు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కొండ ఎక్కి ఉగ్రస్తంభం కొండ ఎక్కేటప్పుడు బాగా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్లో మళ్ళీ థర్డ్ స్టెప్లో 3 గంటలు ఉంటాయి. బ్రోస్ ఇక్కడ 3 గంటలు ఉన్నాయా లేవా? ఎందుకంటే 3 స్టెప్స్ మనం ఎక్కి వచ్చామని చెప్పుకోవడానికి. నరసింహ స్వామికి జై, నరసింహ స్వామికి జై. ఓ ఏమప్పా చెప్పండి, నరసింహ స్వామికి. అదే గంట కొట్టున్నాడు మా బోడు. క్యాబ్ తగ్గిపోయాడుపా, కొద్దిలో పట్టుకున్నానమ్మా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో నరసింహ స్వామి కి జై. ఇది అంతా ఒక ఆనందం, సంతోషం. ఎందుకంటే ఇంత పైకి వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్నాక వచ్చే ఆనందమే కదా మరి. ఇది శ్రీచక్రము ఇక్కడ పెట్టడం చాలా గ్రేట్ తెలుసా. ఇంత పైకి వచ్చి ఇక్కడ ఈ అంచులో పెట్టడం అనేది చాలా రిస్క్. ఓ ఏమే అక్కడ చూస్తే కింద చాలా మంది జనం ఉన్నారు. అందరూ ఫ్రెండ్సే. చాలా బాగుంది ఇక్కడ. ఇంత ట్రెక్ చేసి రావడం అంటే రిస్క్ చూసుకుంటే మామూలుగా లేదు. ఇక్కడ ఈ అడవిలో ఈ ఉగ్రస్తంభం ఎక్కి రావడం అంటే మాటలు కాదు. అక్కడ దాకా వెళ్ళడం అంటే చాలా రిస్కీ. వెళ్ళారు అంటే అది అనుగ్రహం అని చెప్పుకోవాలి. ఓం నమో నారసింహ. ఎక్కేటప్పుడు కదమ్మా, దిగేటప్పుడు ఉంటుంది ఉగ్రస్తంభం. రిస్క్ మామూలుగా ఉండదు. జాగ్రత్తగా దిగి ఇంకా లాస్ట్ దేవాలయమైన పవన నరసింహస్వామి టెంపుల్ ఒకటిని ఎగువ అహోబిలంలోని, ఇంకొకటి మెయిన్ టెంపుల్ ఒకటి ఉంది ఎగువ అహోబిలంలో. అది కూడా చూసుకుందాం. మరి 3:30కి ఓపెన్ చేస్తారు కదా. అంతవరకు జై శ్రీరామ్, జై భారత్. అలాగే నేను ఈ ఉగ్రస్తంభంకి వెళ్ళేటప్పుడు చూశాను ఈ మండపాన్ని. ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తాను రిటర్న్లో. ఈ పేరు వచ్చేసి కాలక్షేప మండపం అంటే ఇక్కడికి వచ్చిన కాలక్షేపం చేసేవారన్నమాట ఒకప్పుడు. ఇప్పుడైతే ఎంట్రన్స్ తీసే ఉంది, కూర్చొని రావచ్చు. అది ఎందుకులేండి, మనం వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది. ఎగువ అహోబిలంలో టెంపుల్కి కిందకి దిగే టైంలో ఇది వే ప్లస్ ఇదొకటి ఏంటంటే, ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేనని చెప్పాను కదా. వాటర్ ఇలాగా బండల నుంచి అలా వస్తూనే ఉంటుంది. అలా అక్కడ చిన్న రంధ్రం, అందులోంచి అలా వెళ్ళిపోద్ది. ఎగువ అహోబిలంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇలా స్టెప్స్ ఎక్కుతూ పావన నరసింహస్వామి అని దేవాలయానికి వెళ్తున్నాం. అది చూసుకుంటే తర్వాత మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ మెయిన్ అహోబిలం నరసింహస్వామిని చూసుకోవచ్చు. ప్లస్ మనకి నవనారసింహాలు అహోబిలంలో పూర్తయినట్టే. ఓకే, దానికన్నా ముందు ఇది నడుచుకుంటూ వెళ్తే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ప్లస్
మన అదృష్టం బాగుంటే అక్కడ తీసి ఉండాలి, లేకపోతే మనం రిస్క్ అయిపోతాం. ఓకే, దర్శనం అయిపోయిన తర్వాత మనంత అదృష్టం లేని కారణం ఉండరు. ఎలాగో మెయిన్ అహోబిలం, ఎగువ అహోబిలం టెంపుల్ 3:30 తీస్తారంట. ఇప్పుడు టైము 1:50 అయింది. ఇంకో 2.5 అవర్స్లో మనం వెళ్ళి చూసుకుని రిటర్న్ వచ్చేయాలి. అప్పుడు ఈ టెంపుల్ కూడా దర్శనం అవుతుంది. మళ్ళీ కిందకి దిగువ అహోబిలంకి వెళ్ళిపోవచ్చు మనం. నమో నారసింహ. కొంతవరకే మెట్ల దారి, తర్వాత అంతా చూస్తే ఇదే దారి. నరసింహస్వామి టెంపుల్, పావన నరసింహస్వామి చూసేద్దాం వెళ్ళి. మాత్రం ఒక రకం ఉందమ్మా బుజ్జేస్. ఇదిగో చివర ఓ దొంగ అనిపిస్తుంది. ఆ దొంగ మంచి జంప్ చేసాం, హీరో లెవెల్లో పడుంటే ఒక రకం ఉంది. ఏ కాలో చెయ్యో. కాకపోతే ఇలాంటి ట్రెక్కింగ్ చేసినప్పుడే ఒక రకమైన ఏంటి ఆనందం. మీకోసం కాదు, నా కోసం కూడా ఈ ట్రెక్కింగ్. లైఫ్లో మనం ఏం సాధించాంరా ఇన్నాళ్ళ జీవితంలో అనుకుంటే ట్రెక్కింగ్ ప్లస్ అడ్వెంచర్స్, దైవ దర్శనం. ఓకే, దైవ దర్శనం. ఈ దారిలో వెళ్ళాలి. పవన నరసింహస్వామి దేవస్థానం ఎగువ అహోబిలంలో నేను చూడాల్సిన 2వ టెంపుల్. ఇది చూశాక మెయిన్ ఎగువ అహోబిలం దేవస్థానం చూడాలి. కాబట్టి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా. నేను సినిమాలో చూడటమే, ఇదే ఫస్ట్ టైం చూస్తాం బయట రియల్గా. ఇగో ఈ చెట్టు చూస్తే ఇదిగోండి, అది ఎంట్రన్స్ మొదలు. అక్కడి నుంచి పావు షేప్లో మెలికలు తిరిగి 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 ఎలా వచ్చిందో. ఇక్కడి నుంచి వస్తే ఎందంగిలా ఉంది, ఇక్కడ నుంచి అయితే సగం ఏమో ఇలా పైనుంచి వస్తే ఎస్లా ఉంది. ఒక పావు షేప్లో వచ్చింది ఈ చెట్టు. వర్షాకాలంలో ఇటుపక్క ఎక్కువ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనుకుంటా. ఇటుపక్క అయితే ఇప్పుడు ప్రజెంట్ వాటర్ లేదు. ఓం నమో నరసింహ. ఇదే శ్రీ పవన నరసింహస్వామి ఆలయం. ఇంకా మనకి ఒకటే టెంపుల్ బ్యాలెన్స్ ఉంది. ఇలా కూడా వెళ్తే డౌన్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వచ్చిన దారిలోనే వెళ్దాం. అక్కడ చెంచులక్ష్మి అమ్మవారు ఉన్నారంట, చెంచులక్ష్మి అమ్మవారిని కూడా తీసుకోవచ్చు. ఏంటి ఇది టెంపుల్. ఓం నమో నరసింహ. దీంతో 8 దర్శించుకున్నట్టు. ఇంకొకటి బ్యాలెన్స్ ఉంటుంది, అది కూడా తీసుకుంటే నవనరసింహాలు పూర్తయినట్టే. పావన నరసింహస్వామి టెంపుల్ అయితే చూసుకున్నాను. దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇక్కడ నా పంతులు గారు ఉంటారు, ఇక్కడే 24 hours ఇక్కడే ఉంటారంట. ఆయనే నాకు భోజనం కూడా పెట్టారండి, బాగా మంచిగా మాట్లాడారు. ఇక్కడ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు కానీ, పిల్లలు లేని వారు కానీ, ఉద్యోగపరంగా వ్యాపారపరంగా లైఫ్ని లీడ్ చేయలేక ఎవరిని ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఈ టెంపుల్ అంటే అహోబిలంలో. అన్నిటికీ అన్ని సమస్యలకి ఈయన పరిష్కారం అంట. ఇక్కడికి వచ్చి నమ్మి పూజించుకొని ఒకరోజు నిద్ర చేసి వెడితే తప్పకుండా అనుకున్నది జరుగుతుందంట. శ్రీ చెంచు లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, పవన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఇక్కడ ఏంటంటే ఎక్కడి నుంచైనా బాగా లాంగ్ నుంచి వచ్చినా ఇక్కడ వంటలు చేసుకుంటారు, ప్రశాంతంగా భోజనం చేసుకొని కూడా వెళ్తారండి. నిజంగా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, అన్ని విధాల ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. ఈ దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. ఇక్కడ పవన లక్ష్మీ నరసింహస్వామి దారికి వెళ్ళేటప్పుడు పక్కన చెంచులక్ష్మి అమ్మవారు గుడి ఉంటుందంట, లక్ష్మీ కేవ్. 100 మెట్లు చూద్దాం. ఇదే టెంపుల్, కేవ్ టెంపుల్. కేవ్ అంటే ఏం కాదు, గుహ. ఆంజనేయ స్వామివారు పక్కన చెంచులక్ష్మి అమ్మవారు, ఇటు పక్క ఇంకొక స్వామివారు, ముగ్గురు ఇక్కడ ఉన్నారు. ఓం నమో నరసింహ. ఇది కూడా ఒక దారి అలా లోపలికి వెళ్తాకి. ఈ శిల పవన నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళే దారిలో ఉంటుంది అన్నమాట. నరసింహ ఫోటోలు ఇంతకుమించి నేను చూపించలేను. ఎగువ అహోబిలంలో టెంపుల్ లోపల ధ్వజస్తంభం చూసుకోండి చాలు, లోపల దర్శనం చూపించడం కుదరదు కాబట్టి. ఓవరాల్ టెంపుల్ ఇదే. ఓం నమో నారసింహ. ఈ కొండల్లో ఇలా టెంపుల్ కట్టడం అదొకటి
రాయితో ఈ బండరాళ్ళతో ఇలా శిల్పం కింద చెక్కి కట్టడం అనేది గ్రేటు, వితౌట్ సిమెంట్. జై శ్రీరామ్. ఇదే శ్రీ ఎగువ అహోబిలం దేవస్థానం. ఇంతకు మించి చూపించడం అసాధ్యమైన పని. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని శిలాకృతులు చెక్కు ఉన్నాయి. వీటికి ఏంటి అనేది అర్థం నాకైతే తెలీదు. ఒక్కొక్క శిల్పం చాలా డిఫరెంట్గా ఉంది. అదొక ఏంటి అనేది కనుక్కోవడమే కష్టంగా ఉంది. ఇదైతే ఒక గుర్రం మీద ఒక ఈట పట్టుకొని ఉన్నాడు అతను ఎవ్వరో ఏంటి ఐ డోంట్ నో సంథింగ్. అప్పట్లో ఇంత చిన్నవి కూడా ఇంత క్లియర్గా కనిపించేలా చెక్కడం అంటే ఒక మాటలు కాదు. ఓకే, ఓవరాల్ టెంపుల్ ఇదే. నమో నరసింహ. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్ అండి. నేను నవనరసింహాలు పూర్తి చేశాను. ఎలాగంటే దిగువ అహోబిలంలోని నరసింహస్వామి టెంపుల్ కాకుండా ఆ దిగువ అహోబిలంకి కొంచెం టెంపుల్ ఎంట్రన్స్లో స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్కి ఒక వే ఉంటుంది. అక్కడ స్ట్రైట్గా వెళ్తే యోగానంద నరసింహస్వామి, తర్వాత చత్రవట నరసింహస్వామి అని 2 టెంపుల్స్ ఉంటాయి. అది దిగువ అహోబిలంలో. అవి 2 ప్లస్ ఏంటంటే ఎగువ అహోబిలంకి వెళ్ళే దారిలో భార్గవ నరసింహ, తర్వాత వచ్చి కారాజ నరసింహ సంవేద పేరు ఉంటుంది. తర్వాత ఆయన ఒకటి, తర్వాత వరాహ నరసింహ, వరాహ క్రోధ నరసింహ, తర్వాత వచ్చేసి ఎగువ అహోబిలంలో మెయిన్ టెంపుల్, తర్వాత వచ్చేసి పావన నరసింహ, తర్వాత ఇంకా వచ్చేసి జ్వాల నరసింహ. ఇలాగా టోటలీ 9 టెంపుల్స్ పూర్తయిపోయినాయి. తర్వాత ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే అక్కడ క్రోధ అనేది సపరేట్గా ఉండదు. వరాహస్వామి, క్రోధ నరసింహస్వామి పక్క పక్కనే ఉంటాడు. అదే చెప్తారు అక్కడ వరాహ క్షేత్రం, వరాహ లక్ష్మీ నరసింహస్వామి, వరాహ క్రోధ నరసింహస్వామి అని కూడా ఉంటుంది అక్కడ. ఓం నమో నరసింహ.